శివాజీ సినిమాల రజనీకాంత్ సార్ను తీసుకుపోయి జైలేస్తారు. పక్క పొంటి ఉండే పెద్ద మనిషి అడుగుతాడు, నిన్నెందుకు జైలేసిండ్రు అని అంటే దేశానికి మంచి చేసినా అంటాడు. అట్లయితే జైలేయాల్సిందే అని పెద్ద మనిషి నవ్వుతాడు. అట్లనే కరువు రాష్ట్రం అని ఎక్కిరిచ్చిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే బువ్వగిన్నె చేసినందుకు రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ సార్కు నోటీసులు పంపిండు రెండో సీఎం రేవంత్ సారు. కాళేశ్వరం మీద విచారణకు హాజరుపడి వాళ్ళు అడిగిన వాటికి కేసీఆర్ సారు జవాబులు చెప్పి పోవాలన్నట. చూడుర్రి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపుదామన్నట్టు కేసీఆర్ సార్ను నోటీసులతోటి బెదిరిద్దామని పగటి కలలు అంటున్నట్టున్నది కాంగ్రెస్ సర్కార్ అని అంటుర్రు. అంతా కేసీఆర్ సార్ను ఏం చేయలేక నిద్ర పట్టక ఏదన్నోటి చేయాలన్న ఆలోచనతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎటమటమైందన్న పేరుతోటి కేసీఆర్ సార్కు, హరీష్ సార్కు, మాజీ మంత్రి ఈటెల సార్కు నోటీసులు పంపిండు రేవంత్ సారు. నోటీసులు ఇచ్చి కేసీఆర్ ని భయపెట్టినాం అనుకుంటే పట్టపగలి కళ్ళు మూసుకొని చీకటైందని కాంగ్రెస్ వాళ్ళు సంబరపడుడే తప్ప అంతకు మించి ఏ ఉండది. కిచెన్ సింకుల సాపలు పట్టినట్టే అవుతుంది అంటుర్రంతా. కేసీఆర్ సార్ కు ఎందుకు నోటీసులు ఇచ్చిండంటే ఎడారి అని పిలుచుకునే రాష్ట్రాన్ని సుభిక్షం చేసిండు కదా. 4 ఏళ్లనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి సూయించిండు కదా. గోదావరి నీళ్లను 7 అంతరాల ఎత్తుకు మళ్లించి తెలంగాణను సస్యశ్యామలం చేసే, కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని అచ్చినోళ్ళంతా మెచ్చుకునేటట్టు చేసే, ఆనాటి కోమటిరెడ్డి గారే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కొనియాడేటట్టు చేసే, తెలంగాణను దేశానికి అన్నపూర్ణం చేసే. ఇవన్నీ చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇద్దాం. మరి కరువు ప్రాంతం అని పిలుచుకునే రాష్ట్రాన్ని కోనసీమ లెక్క పచ్చగా మార్చినందుకు కేసీఆర్ ను విచారణకు పిలువద్దా? సంక్షేమంలోనే గాని, అభివృద్ధిలనే గాని, తలసరి ఆదాయంలోనే గాని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లనే గాని రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దినందుకు ఖచ్చితంగా కేసీఆర్ ను విచారణకు పిలిచి అరెస్టు చేయవలసిందే. అన్నా రాష్ట్రానికి మేలు చేస్తాడా? కాంగ్రెస్ వాళ్ళ లెక్క 6 గ్యారంటీలని అధికారంలోకి రావాలి. వచ్చినాక మేమేడో చెప్పినాం అవన్నీ చేసుడు మాతోటి కాదని చేతులెత్తేయాలి. జోలె పట్టుకొని పోతే బిచ్చగాలం చూసినట్టు చూస్తుండని బికారి మాటలు చెప్పాలి. పైలు కదలాలంటే మంత్రుల చేయి తలపాల్సిందే అని మంత్రులే అధికారికంగా ప్రకటనలు చేయాలి. గప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టు లెక్క గాని నీళ్ల ప్రాజెక్టులు నిధులు వచ్చే పనులు చేస్తే రాష్ట్రాలు బాగుపడతాయా? ఎంతైనా కాంగ్రెస్ సర్కారు గ్రేటో గ్రేటస్య గ్రేటోభ్యః.